1 year బ్యాక్ వైజాగ్ లో రుషికొండ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. అంత బాగుంది, అంత న్యాచురల్ గా చేశాడు. నిజంగా న్యాచురల్ స్టార్ నాని బిరుదు అయితే మాత్రం మనోడికి కూడా వర్తించే అవకాశం అయితే మాత్రం చాలా 100% ఉంది. నిజంగా ఇది అతిశయోక్తిగా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్, ఆ కన్ను, ఆ గ్లాస్ ఎలా అయితే సూపర్ గా ఉంటుందో ఈ హీరోయిన్ కూడా, మృణాల్ ఠాగూర్ కూడా అంత బాగుంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, మనం నార్మల్ గా జై శ్రీరామ్ అన్నప్పుడు మనం ఆనందం, ఏదో సంతోషంతో ఊగిలాడినట్టు మనం అంటాం. అలాగే పరశురామ గారికి కూడా జై పరశురామ్ అనాలి. ఈ సినిమా చూసిన నాకు అలా అనిపించింది. అదే ఆనందం, ఆ ఫ్యామిలీని గుర్తు చేసింది. చిన్నప్పటి నుంచి మన డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తు చేసిన సినిమా నాకైతే మాత్రం ఆ ఫ్యామిలీని నిజంగా సూపర్ గా. ఒక డబ్బున్నోడు ప్రాబ్లం వచ్చిందంటే వాడుకున్న కరెన్సీతో పవర్ ను ఉపయోగిస్తాడు. అదే ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం వస్తే వాడి పవర్ ను ఉపయోగిస్తాడు. ఈజ్ నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సూపర్ అయితే సినిమా. అలాగే దిల్ రాజు గారు 21 సినిమా అయితే మాత్రం 21 సంవత్సరాల తర్వాత సేమ్ అదే టీటీకి సినిమా అయితే రిలీజ్ అయింది. నిజంగా ఇప్పుడు వరకు ఎలాగైతే కొట్టుకు వచ్చారో ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత 25 కొట్టుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి విష్ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ఏమన్నా అడగండి. విజయ్ యాటిట్యూడ్ ఎలా ఈ సినిమా? ఈ మొత్తం తగ్గిపోయింది, యాటిట్యూడ్ కాదు, అంతా మేడం 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 అన్నట్టే. కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగపతి బాబు గారు, అలాగే ఫాదర్ రోల్ గా, అలాగే ఫస్ట్ వచ్చిన కమిడియన్ ఎస్. సెకండ్ హాఫ్ లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, సూపర్ గా ఉంది. లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికి చెప్తున్నా, మీరు సినిమా చూడండి అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమ్నైల్ లో బాగోలేదని రాసేస్తే సినిమా సంగనాగిపోద్ది. అలా రాయకండి, బాగున్నా బాగా రాయండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.